హాస్పిటల్లో బెడ్ మీద పేషెంట్ మాయమైందని చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? అసలు ఎలా మాయమైందండి? నర్సులు వాచ్మెన్ కి కనపడకుండా ఎలా మాయమైంది? ఓకే సార్, నేను చూసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళండి. మేము కూడా వచ్చి వెతుకుతాం సార్. అవసరం లేదు. రారా ఏముంది మహా మోహిని పిశాచి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పెట్టారే, ఆ ఇంట్లో ఉరేసుకొని వచ్చింది చూడు, అదే అదే ఇక్కడికి వచ్చింది మహా. మీ బియ్యంకుడు గోవిందరాజు గారు ఫ్యామిలీతో తెల్లవారుజామున గుడికి బయలుదేరారు కదా సార్. అయితే ఏంటి? వాళ్ళు వెళ్తున్న టాక్సీ యాక్సిడెంట్ అయింది సార్. తరంగిణి మన కుటుంబం కోసం పుట్టిన దేవత. తన రూపం ఎలా మారినా మనందరం తరంగిణిని ఆదరించకపోయినా మన కోసం ఎన్ని కష్టాలైనా భరించే భూదేవి తరంగిణి. మీకు ఎవరి మీద అనుమానం లేకపోతే ఎవరో కిడ్నాప్ గ్యాంగే కిడ్నాప్ చేసి ఉండాలి. అలాగైతే వాళ్ళనే ట్యాకిల్ చేస్తాను. ప్లీజ్ వెంటనే ఆ పనిలో ఉండండి. తప్పకుండా మన కోడల్ని ఎవరో కిడ్నాప్ చేశారు. చూడండి, వాళ్ళు ఏం చేస్తారో అని భయంగా ఉందండి. ఏం చెయ్యరు. వాళ్ళకి కావలసింది సాధించాలంటే తరంగిణి ఏం చేసినా వాళ్ళ ప్రయత్నం వృధా అవుతుంది. నువ్వేం భయపడకు. కాకపోతే నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. ఆ సంగతి తెలుసుకొస్తాను. ఎవరండి? నా అనుమానం నిజమైతే తరంగిణితో వచ్చి చెప్తాను. కాకపోతే ఆ వివరాలు మళ్ళీ ఎవరై ఉంటారు? అక్బర్ కాలం నుంచి నీ పవర్ చూసినానే బీరా. ఆయన ఆస్థానంలో బీర్బల్ గారు అక్బర్ గారికి అంత ప్రాణ స్నేహితుడు అయ్యాడంటే, హే బీరా, అంతా నీదయ్యా బీర్బల్. ఎవడా వీడా బీరు దమ్మని చెప్పి అరగంట సేపు అయింది, ఇంకా తేలేదు. నమస్తే మామయ్య గారు. నమస్తే. రాత్రి ఎక్కడున్నావు? ఇదేం ప్రశ్న సార్? నాకు ప్రపంచమే మీరు ఇచ్చిన గెస్ట్ హౌస్. ఇక్కడ నుంచి నేను ఎక్కడ పోతాను? నిజం చెప్పు. నిజం సార్, నేనెక్కడికి వెళ్తాను? ఇన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటే ఎక్కడికైనా పోవడానికి నేనేమన్నా ఎదవనా చెప్పండి. అయినా ఎందుకలా అడిగారు? తరంగిణికి కానీ మీ కుటుంబానికి కానీ శత్రువులు ఎవరైనా ఉన్నారా? సార్, శత్రువులు ఉండేంత సీను మా కుటుంబానికి లేదు సార్. బాగా ఆలోచించి చెప్పు. తరంగిణి అంటే గిట్టని వాళ్ళు మీ బంధువుల్లో ఎవరైనా ఉంటే చెప్పు. ఎవ్వరూ లేరండి. అదంటే అందరికీ మహాప్రాణం. అవును, అసలు ఇంత వివరంగా ఎందుకు అడుగుతున్నారు? తరంగిణి కనపడటం లేదు. ఊరుకోండి సార్, హాస్పిటల్లో ఉందని మీరేగా చెప్పారు, కనబడకుండా పోవడండి. అవును, ఇవాళ తరంగిణికి కట్లిప్పదీయాలి. నిన్న రాత్రి తరంగిణి హాస్పిటల్ నుంచి మిస్ అయింది. మిస్ అయిందా? మిస్ అవటానికి కారణాలు కనిపించడం లేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనన్న అనుమానంతో నీ దగ్గరకు వచ్చాను. అంటే నేను నా చెల్లెల్ని కిడ్నాప్ చేసేంత ఎదవనుకుంటున్నారు సార్ మీరు? ఏ కాదా? మీరు అలా కన్ఫర్మ్ గా చెప్తే కాదనిలేను. చెల్లెల్ని కిడ్నాప్ చేసి మీతో బేరం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. కారణం, నేనేం అడిగినా ఇచ్చే పరిస్థితిలో మీరున్నారు సార్. అలాంటప్పుడు నేను అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. సొంత చెల్లి ప్రమాద పరిస్థితిలో ఉంది అని చెప్పినా కూడా నీలో చలనం కలగటం లేదు. ఇప్పుడు ఏమైందో తెలియట్లేదని నేను చెప్పినా కూడా నీలో ఇంత కంగారు కనిపించట్లేదు. ఛీ, మనుషుల్లో నీలాంటి వెధవులుంటారని ఇప్పుడే తెలుస్తోంది. చాలా పొరపాటు పడుతున్నారు సార్. నాలాంటి పనికిరాని మనుషులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. మమ్మల్ని మేమే నాశనం చేసుకుంటాం కానీ ఇతరుల్ని నాశనం చేయడానికి ప్రయత్నించాం. కానీ నాయకులం దేశాన్ని ఉద్ధరిస్తాం అని తిరిగే నాయాళ్ళు దేశాన్ని దోచుకుంటూ జనాన్ని నాశనం చేస్తున్నారు సార్. వాళ్ళకంటే మా జాతి చాలా బెటర్ సార్. ఏదో పీకల దాకా తాగి పడుకుంటాం,
ఎప్పుడో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా డబ్బా కట్టేస్తాం. హాస్పిటల్ ఖర్చులు కూడా లేకుండా పోతాం సార్. సరే, తరంగిణిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంది అని నీకు అనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగే మోహయ్య గారు, ఏదైనా గుర్తుకొస్తే వెంటనే చేస్తాను. అయినా తరంగిణి ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు? తనకి తానే వెళ్ళిపోయిందేమో. తనంతట తాను ఎందుకు వెళ్ళిపోతుంది? తరంగిణికి నెలలు నిండడం కాదండి, తన భర్తకు కూడా నెలలు నిండిపోతున్నాయన్న నిజం తనకి తెలుసు. అయితే తరంగిణి బ్రతికి బయటపడింది, బావగారు కొద్ది నెలల్లో చనిపోబోతున్నారు. కాబట్టి బిడ్డ పుట్టగానే ఉంటాడో లేదో తెలియని పరిస్థితులు. ఆయన పోయిన తర్వాత మీరు ఎలా చూస్తారో అని అది ఊహించలేకపోయింది. అంచేత తన బతుకు తను చూసుకోవడానికి ఎటైనా వెళ్ళిపోయిందేమో నార్మల్, తరంగిణి నీలాగా స్వార్థపూర్రాలు కాదు అని మీరనుకుంటే సరిపోదు. అది తన స్వార్థం కోసం ఏమీ చేయదు. నేను మా అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు అందరి కోసం, వాళ్ళ బ్రతుకు కోసం అదే కష్టపడాలి, వాళ్ళ బ్రతుకు చూడాలి. అందుకోసం మీరు తర్వాత దాన్ని చూస్తారో లేదోనని తన దారి తను చూసుకుందేమోనండి. ఛీ, చాలా నీచంగా ఆలోచిస్తున్నావు. తరంగిణి అడిగితే నా ఆస్తి మొత్తం ఈ క్షణం రాసిస్తాను. కానీ తరంగిణి ఆత్మాభిమానం ఉన్న పిల్ల. ఇన్ని కోట్ల ఆస్తిపాస్తులకు వారసులైనా కూడా తాను ఉద్యోగం చేసి ఆ డబ్బులతో మీ అమ్మా నాన్నలు పోషిస్తారని ముందుగానే ఒప్పందం చేసుకుంది తెలుసా? మరి నేనన్నది అదే కదా సార్. మీరిచ్చినా అది తీసుకోదు. కానీ తరంగిణి మీ కుటుంబాన్ని పోషించాలి. ఇవన్నీ ఆలోచించి కొడుకు పోయినా కోడలు మాత్రం ఇంట్లోనే పడుందని మీతో అనిపించుకోలేక వెళ్ళిపోయిందేమో. నో, అలా వెళ్ళదు. మా వంశాన్ని నిలిపే బిడ్డని తరంగిణి తన కడుపులో మోస్తోంది. ఆ బిడ్డ కోసమైనా మమ్మల్ని విడిచి వెళ్ళదురా. మీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే అనుకోండి సార్. నాకు మాత్రం తరంగిణిని ఎవరు కిడ్నాప్ చేయలేదని అనిపిస్తోంది. ఒకవేళ తరంగిణి తనంతట తానే వెళ్ళిపోయింటే ఎక్కడికి వెళ్ళుండొచ్చు? ఎక్కడికైనా వెళ్ళగలదు. అది కాలే కొవ్వొత్తు లాంటిది. వెలుగివ్వడమే దాని ఆశయం. మాకు కనిపించినంత దూరం వెళ్ళగలదా? మీకు కనిపించినా అదే తరంగిణి అని ఎలా గుర్తుపట్టగలరు? దాని రూపం మొత్తం మారిపోయి ఉంటుంది. ఆ రూపాన్ని మీరు కూడా చూడలేదు కదా. సరే, నేను గుర్తుపట్టలేకపోవచ్చు. మీ తల్లిదండ్రులకైనా కనపడాలిగా. కనబడకపోయినా వాళ్ళని కాపాడే శక్తి, తెలివితేటలు దానికి ఉన్నాయి సార్. సరే, అయితే విను. మీ అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు యాక్సిడెంట్ అయి కేజీ హాస్పిటల్లో ఉన్నారు. వెళ్ళి చూసొస్తావా? నేనా? నేను ఒకవేళ చూడాలనుకున్నా వాళ్ళు నన్ను చూడడానికి ఇష్టపడరు సార్. అసలే హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? వెళ్ళండి. నువ్వు వెళ్ళకపోవటం మంచిది. మామగారు, మా వాళ్ళకేం ప్రమాదం లేదుగా? గొప్ప సెంటిమెంట్. సెంటిమెంట్ అదే లేదండి. మరి ఎందుకు అడిగావు? ఒకవేళ వాళ్ళు పోతే తలకొరి పెట్టడం, దినాలు చేయడం, గుండు కొట్టుకోవడం, అబ్బో బోల్డ్ ఎంత పనులున్నాయిలే. అవన్నీ మనవి కావు, అందుకే అడిగాను. అదేంటి సార్ తూవని వెళ్ళిపోతారు? మనిషి చావడం అనేది తప్పని రూలు. అది తెలిసి చావడం అనేది తెలివి తక్కువతనం. ఇవన్నీ వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయేమో. బీర్బాబు, బేటీ బేటీ, సోనా బేటీ, సోనా బేటీ. రా బాబా. పాప స్కూల్ పిల్లలతో ఎక్స్కర్షన్ కి వెళ్ళింది. సాయంత్రం దాకా రాదు. అరే క్యా ముసీబత్ హై. ఇవాళే ఎక్స్కర్షన్ కి వెళ్ళాలా? ఏంటి బాబా? అవును, స్వీట్ బాక్స్ తో వచ్చేవేంటి? బేటీ, ఇవాళ నా బేటీ పుట్టినరోజు. బాబా,
ఇవాళ మీ బేటీకి పుట్టినరోజా? मेरे बेटी का जन्मदिन बेबी खोलो खालो బాబా మీ పాప పేరేంటి? తప్సం తప్సం, చాలా మంచి పేరు. అవును, అంటే అర్థం ఏంటి? పువ్వు మొగ్గ ఉంటుంది చూడు, అవును. అది మొగ్గ అనే అర్థం బేటీ. అవునా? ఆ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తప్సం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బేబీ. బేబీ నీకు ఇక్కడ మాన్సా బేటీ హ్యాపీ హ్యాపీ రిటర్న్స్ చెప్తుంది బేటీ. బాబా మీ పాప ఎక్కడుంది? కాబూల్లో ఉందా? मेरी बेटी काबुल में है, काबुल में है, काबुल में అవును, है. తప్సంకి వయసు ఎంత ఉంటుంది? నీ వయసు ఎంత బేటీ? నాకు 22 సంవత్సరాలు. నీకంటే ఒక సంవత్సరం చిన్నది నా బేటీ, నా తప్సంకి. తన్ని ఒకసారి ఇక్కడికి తీసుకురాకూడదు? రాదు బేటీ, అది కాబుల్ నుంచి ఇక్కడికి రాదు. కాబూల్ నుంచి రాదా? ఎందుకని బాబా? దానికి నాకు పోట్లాట అయిందిగా. పోట్లాట? అవును బేటీ, పోట్లాటే. ఓ, అది చిన్నప్పటి నుంచి అన్నిట్లో నాకంటే ముందుండేది. అరే పగ్లి, అంత తొందరగా నాకంటే ముందు పోకూడదు అంటే వినేది కాదు. అందుకే దాంతో మాట్లాడటం మానేశాను. పోనీ నువ్వు దాంతో మాట్లాడకపోయినా మీ అమ్మాయి నీతో ఫోన్లో మాట్లాడొచ్చుగా? మాట్లాడదు బేటీ, దాన్ని మాట విని 15 సార్లు హో గయా, 15 ఏళ్ళు అయింది. ఇది అన్యాయం బాబా. కూతురుతో ఇన్నేళ్లు మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నా? నన్ను అడిగితే ఎలా బేటీ? అది ఆ అల్లాని అడుగు. బాబా బాబా ఏం జరిగింది బాబా? నా తప్సం కాబుల్లోనే ఉంది, కాబుల్లోనే ఉంది. కానీ కబ్రస్థాన్లో నిద్రపోతుందమ్మా, నిద్రపోతుంది కబ్రస్థాన్లో. బాబా అవును బేటీ, దానికి 6 ఏళ్ల వయసులో ఏదో జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా బతికించుకోలేకపోయాను. బేటీ పోయిన బాధలో నా బీబీ కూడా 6 నెలల్లో చనిపోయింది. నేను మాత్రం మొండి బోర్డులాగా బ్రతికే ఉన్నాను. కాబుల్లో ఉండలేక ఈ దేశం వచ్చి ఉన్న డబ్బులు వడ్డీలకిస్తూ బ్రతుకుతున్నాను బేటీ. ఎస్ఐ బేటకి బీబీ లేదు, బిడ్డకి కళ్ళు లేవు. వీళ్ళిద్దరినీ చూసేసరికి అల్లా నన్ను ఎందుకు బ్రతికించాడో అర్థమైంది. అప్పుడు అర్థమైంది, అల్లా ఇచ్చిన ఈ జీవితానికి అర్థం ఏమిటో తెలిసి వచ్చింది. అందుకే ఇక్కడ ఉండిపోయాను బేటీ, అందుకే ఇక్కడ ఉండిపోయాను. ఇవాళ నిన్ను చూస్తుంటే నా బేటీ బ్రతికుంటే నీ అంత అయ్యుండి. బేబీ రోతీ హై, క్యూ రోతీ హై బేటీ? నా తప్సం నా వరకు బ్రతికే ఉంది బేటీ. దేఖో, దాని బర్త్డే చేస్తున్నాగా, అది అల్లా దగ్గరున్నా నేను చేసే పుట్టినరోజు చూస్తూనే ఉంటుంది. బేటీ తప్సం, నీ బాబా నీ దగ్గరికి వచ్చే వరకు నీ పుట్టినరోజు చేస్తూనే ఉంటాడు. బాబా అసలు ఇంత విషాదాన్ని గుండెలు దాచుకొని నువ్వు ఎలా నవ్వగలుగుతున్నా బాబా? ఎన్నిసో నా గుండెని పిండేస్తోందే. బేటీ, మనిషి పుట్టాక చావడం తప్పదు. బేటా, బేటీ, బీబీ, బెహన్, భయ్యా వీళ్ళంతా రక్త సంబంధాలు. అయినా ఎప్పుడో ఒకప్పుడు తెగిపోక తప్పదు. కానీ బేటీ, రక్త సంబంధం లేకపోయినా మంచి మనసులతో దోస్త్, ప్యార్ రక్త సంబంధికుల కంటే చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నిన్నటిదాకా బేటీ నా సోన, ఇప్పుడు నువ్వు కలిసావు. ఆనందానికి చాలదా బేటీ? ఈ జీవితం నా మనుషుల కోసమే అనుకున్నాను. ఆ మనుషులు మీరే బేటీ, మీరే. బాబా బేటీ పగిలి
సాటి వాళ్ళని ప్రేమించడం కన్నా సంతోషం లేదన్న నిజం తెలుసుకుంటే దుఃఖానికి దూరంగా బతకచ్చు. ఇదిగో ఈ మిఠాయిలు సోనాకి అమ్మ రాగానే. మసీద్కి వెళ్ళి సమాజ్ చేసుకోవాలి కదా. అల్లాకి కూడా చెప్పాలిగా నా బేటీని బాగా చూసుకో అని. వస్తాను బేటీ. ఎప్పుడో చనిపోయిన కన్న కూతురు ఇంకా బతికే ఉందని భ్రమని కల్పించారు ఆ తండ్రి. నువ్వు బతికే ఉన్నా చనిపోయావని అనుకుంటున్నారు నీ తండ్రి. తండ్రుల్లో ఈ మార్పుకి కారణం నేనా, సమాజమా? ఇది సమాధానం దొరకని ప్రశ్న. అనురాగానికి రక్త సంబంధం అక్కర్లేదని ఇప్పుడేగా విన్నా. అదే దీనికి సమాధానం అనుకో. వాలి గారు, ఏమైనా తెలిసిందా? సార్, ఈ ఊళ్ళో ఒక 420 గ్యాంగ్ ఉంది. వాళ్ళని కోటిగాడి గ్యాంగ్ అంటారు. వాళ్ళు ఓ పిల్లని కిడ్నాప్ చేసిన విషయం నాకు తెలిసింది. వాళ్ళ మీద నాకు కొంచెం డౌట్గా ఉంది. మనం వెంటనే వాళ్ళు ఉండే చోటుకి వెళ్ళాలి. పదండి. సార్, పోలీసులను కూడా పిలిపించమంటారా? వద్దండి, మనమే వెళ్దాం. ఏ మనం వాళ్ళని ట్యాకిల్ చేయలేమని భయంగా ఉందా? నో సార్, కానీ సేఫ్టీ కోసం పిలుద్దాం అనుకుంటున్నాను. మనకొచ్చిన భయం ఏమీ లేదు. అందుకని మన సేఫ్టీ కంటే తరంగిణి ఇలా మిస్ అయిందన్న వార్త బయటికి పొక్కకుండా చూడటం ముఖ్యం. ఐ అండర్స్టాండ్ సార్. వాళ్ళ హ్యాండిల్ చేయడం పెద్ద కష్టం కాదు. రండి. బాబుగారు, ఎందుకైనా మంచిదండి, మన వాళ్ళని నలుగురిని తీసుకువెళ్ళండి. ఏడ్చారు, వాళ్ళు నన్నేం చేస్తారు. కవిత, వెళ్ళి నా పిస్టల్ తీసుకురా. సార్, అవసరమైతే నేనే వాళ్ళని కాల్చి పారేస్తాను. మీకెందుకు సార్ బుల్లెట్ ఖర్చు? దగ్గరుండడం ఎందుకైనా మంచిదే కదా బాబు. చూడండి, ఇదిగోండి, నాకెందుకో భయంగా ఉందండి. నేను వస్తాను. వద్దు, ముందు మేము వెళ్ళి అసలు వాళ్ళు కిడ్నాప్ చేసిన తరంగిణా కాదని తేల్చుకోవాలి. డోంట్ వరీ. జాగ్రత్తగా వెళ్ళండి. రేవు దాడిన తర్వాత దెబ్బ తగలేయడం అంటే ఇదేరా చంద్రం? ఏంట్రా మల్లిగా నీ గోల? ఏంటా? కిడ్నాప్ ప్లాన్ ఇచ్చింది నేను, అవునా కాదా? ఇప్పుడు కాదని ఎవరన్నారా? అప్పుడు ప్లాన్ ఇచ్చిన వాడికి 4వ వంత, మీ ఇద్దరికి 3వ వంత. నరుకుతారన్న అయ్యాలారా. మాకు 50%, మీ ఇద్దరికి 50%. బేరం కుదిరితే, లేకపోతే గొడవలు అయిపోతాయి. ఇచ్చావులేరా బోర్డు ఐడియా? ఆ మాత్రం మాకు ఐడియాలు వస్తాయి. ఇచ్చావులేరా బోర్డు ఐడియా? ఆ మాత్రం ఏ డొక్కు సినిమా చూసినా వస్తుంది. మరి నన్నెందుకురా ఐడియా అడిగావు? ఏదో ఆకురౌడీలాగా ఎంతకాలం చల్ల పనులు చేస్తామని ఏదైనా కొత్త ఐడియా చెప్పరా అన్నాను. నువ్వు కిడ్నాప్ అన్నావు. అప్పుడు నాకు తెలుసులేరా అని అన్నానా లేదా? అంటే మాత్రం బాగా డబ్బు వచ్చే ఖాతాను చూపించింది నేనే కదా. నువ్వైతే 50% ఇవ్వాలా? కిడ్నాప్ చేసింది నేనురా. అసలు కిడ్నాప్ ఐడియా ఇచ్చిందే నేను. అందుకే కదరా నేను మీకు వాటా ఇస్తానంది. అసలేంట్రా నీ గోలా? ఏంటా? వెంటనే బయటికెళ్ళి వాళ్ళకు ఫోన్ కొడతా. నా కొడకల్లరా, మిమ్మల్ని అందరినీ బొక్కలో వేయిస్తాను. ఏయ్, ఎవరు నువ్వు? మా అడ్రస్ కావాలరా నీకు? చెప్పండి, కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఎక్కడ దాచారు?
కిడ్నాప్ ఏంటి మాకేం తెలియదు. రేయ్ రాత్రిపూట సైకిల్ మీద వెళ్ళే వాళ్ళ దగ్గర 10 పరకా కాజేసే మీకెందుకురా కిడ్నాప్? మర్యాదగా అమ్మాయిని ఎక్కడ దాచారు చెప్పండి, లేకపోతే అన్యాయంగా చస్తారు. కిడ్నాప్ ఏంటి మాకేం తెలీదు. రేయ్ మర్యాదగా అడిగితే మీరెందుకు నిజం చెప్తారా? మీలో ఒకటి ఫస్ట్ లేపేస్తే మిగతా ముగ్గురు నిజం చెప్తారు. చెప్పండి, ముందు ఎవరు చస్తారో చెప్పండి. రేయ్ ఆయన చేతిలో పిస్టల్ ఉంది, నిజం చెప్పేద్దాంరా. చెప్పండి, లేదంటే గుండె పగిలిపోయింది. చెప్పు. సార్ సార్ మీ కాలు పట్టుకుంటారు సార్, మమ్మల్ని చంపకండి సార్. సార్ సార్ ఆ అమ్మాయిని మేమే దాచాం సార్. సార్ రే అమ్మాయిని తొందరగా తీసుకురండి రా. అలాగే రే వెళ్ళండి రా. పోలీసులతో జోకులేమిటా? పోతరా స్టేషన్కి కోటింగ్ ఇస్తాను. ఏమండి, రాత్రి మీకు కనిపించిన దెయ్యం ఇలాగే ఉందా? ఈ ఊళ్ళో డాన్స్ స్కూల్ పెట్టి స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చిందంటే ఏదో అనుమానించదగ్గ విషయమే. కళ్ళు నోరు ఎదటి వాళ్ళని నమ్మించొచ్చు, కానీ కంఠస్వరం మాత్రం అనుమానించమనే అంటుంది. నిన్నటి లీగల్ ఇవాళ ఇల్లీగల్ అవుతుంది. మళ్ళీ రేపు అది లీగల్ కాదని నమ్మకం ఏముంది?